హరే కృష్ణ. సో, ఈ ఇయర్ మనకి సండే నాడు రథసప్తమి వస్తుంది. 25థ్ జనవరి అన్నమాట. ఇది చాలా స్పెషల్ అండి. ఎందుకంటే రథసప్తమి అంటే సూర్యునికి రిలేటెడ్ అయినది. అది ఏ రోజు రావడం సండే నాడు రావడం అవుతుంది. సో, దీన్ని మనం చాలా అద్భుతంగా యూజ్ చేసుకుంటే జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ గానీ, హెల్త్ విషయంలో గానీ, ఫాదర్‌తో రిలేషన్‌షిప్ గానీ, ఓవరాల్‌గా గ్రోత్ అనేది దొరుకుతుంది. ఏం చేయాలి? ఫస్ట్ వీలైతే రేగి పండ్లు, జిల్లేడాకులను, రేగి పండ్లు నెత్తి మీద పెట్టుకొని స్నానం చేయడానికి ట్రై చేయండి. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెమెడీ. సూర్యబలం పెంచుకోవడానికి చాలా ఎక్సలెంట్ రెమెడీ అండి. అండ్ దాంతో పాటు స్నానం చేసినాక సూర్యుడు ఉదయించక ముందు బిఫోర్ సన్‌రైజ్ అనేది మనం స్నానం చేయాలన్నమాట. చేసేసి ఆదిత్య హృదయం, సూర్యుడు వచ్చేటప్పటికి ఆదిత్య హృదయం చదవాలి. అండ్ దాంతో పాటు సూర్య నమస్కారాలు వాటర్‌తోని సమర్పిస్తూ, వాటర్‌లో ఏం చేయాలి? వీళ్ళతో చిన్నగా కుంకుమ వేసి ఇంకోటి పువ్వు ఏదైనా రెడ్ కలర్ పువ్వు, రోజ్ ఫ్లవర్ గానీ ఏదన్నా వేసి దాన్ని మనం సూర్యునికి సమర్పించాలి. సో, దీనివల్ల ఏంటి అంటే మనకు అద్భుతమైన ఫలితాలండి. ఎస్పెషల్‌గా హెల్త్, గవర్నమెంట్ జాబ్స్, ఇంకోటి ఫాదర్ రిలేటెడ్ ఏమైనా ఉన్నా, లైక్ ఏమైనా రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఉన్నా, ఏ విషయంలో ఉన్నా ఓవరాల్‌గా అనేది చాలా బావుంటుంది. సో, దీన్ని అద్భుతంగా యూజ్ చేసుకోండి. థాంక్ యూ.